బీజేపీ ఏదో అనటం అట్లాంటివి ఏమి ఉండదు. క్యాబినెట్ ఈజ్ వన్. అది మిశ్రమ ప్రభుత్వం అయినా, అది ఒక పార్టీ ప్రభుత్వం అయినా. సార్, ఏదైనా అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు అంటే ఎక్కువగా ప్రజలందరూ ఆశించేది ఏ అంశాలు వస్తాయి? సో ఎలాంటి వాటిని ప్రతిపాదిస్తారు? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? డైరెక్షన్ అండి. ఇప్పుడు అమరావతి మీద చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు జనసేన అంటే ఉదాహరణకు మిత్రుడు బొలిశెట్టి సత్యనారాయణ దాని ఏదో అక్కడ కట్టొద్దన్నారని ఒక ఇది వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఈరోజు ఆయన ఈరోజు విపరీతంగా క్లారిఫై చేస్తూ నదీ తీరంలో కట్టొద్దు, దగ్గర కట్టొద్దు, దూరంగా కట్టమన్నాను, కానీ అమరావతి ఉండాలని నేను ముందు నుంచి చెప్తున్నానని ప్రత్యేకించి ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. అలాగే దాని మీద వచ్చిన వార్తలు, కథనాలు అవన్నీ కూడా వ్యతిరేక కావాలని వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారని కూడా ఆయన ఒక ప్రత్యారోపణ ఛానల్ మీద కేసు వేస్తానని కూడా ఆయన చెప్పారు. నాకు కూడా తెలుసు, వాస్తవంగా నేను పుస్తకం రాసినప్పుడు కూడా అందులో ఆయన కూడా ధన్యవాదాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ పర్యావరణంలో ఆయన నది రాజేంద్ర సింగ్ వీళ్ళతో కలిసి పనిచేస్తుంటారు కాబట్టి ఆ విషయాలు నేను మళ్ళీ అవే చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ హరిద్వార్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన, నదీ జలాలు అక్కడ. సో ఆ ఇదే అక్కడే మొదలైంది. రెండోది మాది, మా పుస్తకం చేసేవాడు ఆయన. సో పర్యావరణ కోణంలో నేను చెప్పాను, కానీ అమరావతి అనేది అక్కడే కట్టాలి, అది దాని మీద రెండో అభిప్రాయం లేదన్నారంటే నేను చెప్తుంది ఏంటంటే క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నించడం కూడా జనసేన నాయకులు మనం చూస్తాం. ఏ విషయాల్లోనైనా గ్యాప్స్, అపార్థాలు రాకూడదు, వైసీపీ వీటిని ఉపయోగించుకోకూడదు అన్నటువంటి ఒక జాగ్రత్త కూడా తీసుకున్నట్టుంది. పవన్ చేసిన హెచ్చరిక గురించి కూడా నిన్న మనం మాట్లాడాం కదా. అందువల్ల అమరావతి అక్కడ రేట్ల పెరుగుదల, అక్కడ రోడ్లు వేయటము, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఈ విషయాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. మాట్లాడే మిత్రులు వీళ్ళందరూ కూడా పోలవరంలో తప్పు ఏదో ఒకటి అయిపోయింది, ఎవరి బాధ్యత అది విమర్శిద్దాం, కానీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే ఒక ప్రశ్న కూడా ముఖ్యంగా ఉంది. డిఎస్సి దీనికి సంబంధించి కూడా యువతలో చాలా ఎక్కువగా ఉంది. అంటే పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ టెట్ ద్వారా అని కొంత మార్పులు చేర్పులు, సో ఈ విషయాల మీద యువత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇంకా నాలుగోది, ఈ వివిధ చోట్ల జరుగుతున్న ఘటనలు, వ్యాఖ్యలు కాస్త ఈ విజయోత్సాహాన్ని నియంత్రించి ఇట్లాంటి వివాదాలకు దారితీయకుండా ఉండటం అది కూడా ఒక చాలా అవసరం. ఈ విషయాల మీద క్లారిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇసుక విధానం గురించి నేను నిన్న మీకు చెప్పాను, రవాణా ఛార్జీలు, సీనరేజ్ ఛార్జీలు ఎక్కడ ఎంత ఉంటాయి ఇట్లాంటివి. అది కానే కాదు, అది సేమ్, అది ఇంతకుముందు కంటే ఎక్కువ రేట్ అన్నట్టుగా వీళ్ళు దాని మీద మళ్ళీ ట్రోల్స్, ధ్వజమెత్తటం. దాని మీద మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి చెప్పాలంటే అధికారికంగా ఈసారి ఎవరో ఎక్కడో కాదు, వైసీపీ టీడీపీ వాళ్ళ అధికారికమైన దీంట్లో హ్యాండిల్స్లోనే ఇందులో ఉచితమేముంది అని వాళ్ళు పెడితే, ఇది ఉచితం కాకపోతే ఇంకొకటే, దీన్ని కనుక నిరూపిస్తే నీకు అసెంబ్లీలో ముందు సీట్ ఇప్పిస్తామేమని తెలుగుదేశం పార్టీ వాళ్ళ దీంట్లో. అంటే మొత్తానికి ఆ పాయింట్ ఇంకా చర్చలో కొనసాగుతుందన్నమాట. ఇట్లాంటి విధానపరమైన అంశాల మీద క్లారిటీ. ఇంకొకటేమో సహజంగా కేంద్రంతో సంబంధాలు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ 23 పెడుతున్నట్టున్నారు. నేను నిన్న రాత్రి ఎకనామిక్ టైమ్స్లో చదువుతున్నాను. నిన్న పెద్దగా ఇందులో బీహార్ కానీ ఏపీ చాలా చేస్తాయనుకున్నప్పటికీ వాళ్ళేమంత మొండిపాటు పట్టరు. రెండోది, ఈ బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు కూడా జరగకపోవచ్చు. మోదీ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి నేను చెప్తుంది ఎకనామిక్ టైమ్స్ లేటెస్ట్ రిపోర్ట్. వాళ్ళు కొంచెం ఆర్థిక విషయాలు ఎక్కువ రాస్తుంటారు కదా. సో అది కూడా ఒక సమస్య. ఏమొస్తుంది, మనం ఎలా అంచనాలు వేసుకోవాలి అనేది కూడా. సరే, ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు